హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిఫ్త్ సెమ్ తెలుగు లెసన్స్ క్లియర్గా చూద్దాము. ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ చేశాను, కానీ దాంట్లో ఓన్లీ ఇమేజెస్ మాత్రమే యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఈరోజు ఈ వీడియోలో విత్ టెక్స్ట్ మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి, జస్ట్ పాస్ అవ్వడానికన్నా యూజ్ అవుతుంది. అన్ని లెసన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ అందరికీ ఈజీగా ఎగ్జామ్లో రాయడానికి వీలుగా ఉండేలా చూద్దాము. అంతే చివరిలో ఆన్సర్ అనేది ఎలా రాయాలి అనేది కూడా చూద్దాము. మీకు ఏ లెసన్ అయినా మ్యాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ విషయం గమనించండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది, పాస్ అవుతారు. ఇక లెసన్లోకి వెళ్దాం. పద్యం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. పద్యం అంటే యతిప్రాస వంటి ఛందో నియమాలను అనుసరించే రచన పద్యం అంటారు. ఈ కాలంలో పద్యం అంటే అంతగా తెలిసుండకపోవచ్చు. మనం రాజుల కాలంలో చూస్తున్నట్టయితే రాజుల కాలంలో రాజులు పండితుల మధ్య సంభాషణ అనేది పద్య రూపంలో ఉండేది. పద్యానికి ప్రతిపదార్థం, భావం, తాత్పర్యం అనేవి కూడా ఉంటాయి. పద్యానికి ఎంత విశిష్టత ఉందంటే దానికి ఛందస్సు అనేది కూడా పద్యానికి ఉంటుంది. నియమాలు అనేవి కూడా కవులు ఎంతో అద్భుతంగా చిత్రీకరించి వివరించారు. భారతదేశంలో తెలుగు భాషకు ఉన్న గొప్పతనం అనేది మరి దేనికి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అంటే విద్య ఉన్నవాళ్ళు, విద్య లేని పామరులు కూడా భాషను సరళంగా వర్ణించేవారు. పద్యం నుండి పాట, పాట నుండి కవితలు అనేవి వచ్చాయి. అయితే పద్య కవిత్వానికి 1000 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. నన్నయ్యకు ముందు నుంచే తెలుగు శాసనాలలో పద్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రాచీన సాహిత్యంలోని గ్రంథాలతో పాటు శాస్త్ర గ్రంథాలు కూడా పద్యాలలోనే రచింపబడ్డాయి. పూర్వం తెలుగులో సాహిత్య రచన దాదాపుగా అంతా పద్య రూపంలోనే జరిగేది. పద్యంలో ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యం గురించి కొన్ని రాజ్యాల శాసనాలలో కూడా కనిపిస్తుంది. అంటే మనకి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మనం బాహుబలి సినిమా చూసుకున్నట్టయితే ఆ సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం, అదే రుద్రమదేవి సినిమా చూసినట్టయితే కాకతీయుల సామ్రాజ్యం, అదే మనం బింబిసారా చూసినట్టయితే మగధ సామ్రాజ్యం, అలా కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయన్నమాట. అది ఎగ్జాంపుల్. వాటికి శాసనాలు అనేవి లిఖింపజేసేవాళ్ళు. ఎందుకంటే భావి తరాలకు ఇలా పద్యాలు అనేవి ఉన్నాయి అని తెలియడానికి శాసనాల ద్వారా అనేకులకు తెలియడానికి రాయించేవాళ్ళు అనమాట. అయితే క్రీస్తు శకం 848 నాటి పండరంగని అద్దంకి శాసనంలో ఒక తరవోజ పద్యం, తర్వాత కొంత వచనాలు కనిపిస్తాయి. అలానే క్రీస్తు శకం 934 నాటి యుద్ధమల్లుని బెజనాడు శాసనంలో 5 సీస పద్యాలున్నాయి. క్రీస్తు శకం 40 నాటి కృక్యాలు శాసనంలో తెలుగు భాషలో రాసిన కంద పద్యాలు కనిపిస్తాయి. క్రీస్తు శకం 1000 ప్రాంతం నాటిదని చెప్పబడుతున్న కామసాని గూడూరు శాసనంలో 3 చంపకమాలలు, 2 ఉప్పలమాలలు రాయబడ్డాయి. వీటి ఆధారాల కారణంగా చూస్తే నన్నయ్యకు ముందే పద్య సాహిత్యం ఉందని తెలుస్తుంది. కానీ లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు. కానీ మనకు కనిపించే రామాయణ, భారత, భాగవత నిర్మాణాలలో పద్యాలు కనిపిస్తాయి. అలా పద్యాలు, చమత్కార పద్యాలు, తర్వాత శతక రచనలు, ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు అనేవి ఆవిష్కృతమయ్యాయి. పద్యం అనేది నాటకాలలో, తోలుబొమ్మలాటలలో, వీధి నాటకాలలో ప్రదర్శింపబడేవి. వాటన్నిటిలో పద్యంతోనే సాగిందనమాట సంభాషణ. పద్యానికి మార్గం, తోవ, అల్లడం, కూర్చడం వంటి అర్థాలున్నాయి. పద్యం అనేది పదగతౌ అనే ధాతు, సంస్కృత ధాతు పదం నుండి పద్యం అనే పదం ఉద్భవించింది. యతిప్రాసలతో పదాలను కూర్చడమే పద్యం అంటారు. పద్యం యొక్క నిర్వచనం చూద్దాము. యతిప్రాస అంటే గురు లఘువుల అనే ఛందస్సు నియమాలను అనుసరించి చేసే సృజనాత్మక రచన పద్యం అవుతుంది. పద్య నిర్మాణం అనేది సాధన చేస్తే సులభమే. పద్యంలో లయను గ్రహించి రాగయుక్తంగా చదవగలిగితే పద్య రచన సులభం అవుతుంది. పద్యం యొక్క పదాలలో గురు లఘువులు, యతిప్రాసలను, పదాలను కూర్చగలిగితే అది సరైన పద్యం అవుతుంది. మనం పద్యాన్ని నిర్మించాలంటే మనకి తెలుగు భాష అనేది రాయడం, చదవడం, పదాలకు అర్థాలు తెలిస్తే పద్యం రాయడం సులభం అవుతుంది. పద్యం రాయడానికి 3 అంశాలు ప్రధానంగా తెలిసి ఉండాలి. అవేంటంటే మనం ఏ కాన్సెప్ట్, ఏ విషయం మీద రాస్తున్నాము, ఎలా చెప్తున్నాము అనేది శిల్పం. పద్యం ద్వారా ఆశించేది ప్రయోజనం అవుతుంది. నన్నయ్య తిక్కన లోకహితం కోసమే కవిత్వం అని చెప్పారు.
కవిత్వం రాయడానికి ఏకాగ్రత ఉండాలని తిక్కన చెప్పాడు. వీళ్ళు నడిచిన బాటలోనే తర్వాత కవులు అదే బాటలో పద్యాల ద్వారా నడిచారు. పద్యం లక్షణాలు చూస్తే మనం ఏ పద్యం తీసుకున్నా ఉప్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం, తరళం, కందం, ద్విపద, ఆటవెలది, తేటగీతి, సీసం అనే ఛందో నియమాలు ఉంటాయి. ముందుగా ఛందస్సు అనేది గణిత శాస్త్రంతో సమానం. దీంట్లో ఘన విభజన, గురువు, లఘువు అని వింటాం కదా. అయితే ద్విమాత్ర కాలంలో పలికేదాన్ని గురువు అంటారు. ఏకమాత్ర కాలంలో పలికేది లఘువు అవుతుంది. ఉదాహరణకి ఉప్పలమాల అనేది బరణబ బరవ అనే గణాలుంటాయి. మొత్తం 20 అక్షరాలు. 10వ అక్షరం అనేది యతిస్థానం. అంటే మొదటి అక్షరం 10వ అక్షరం అనేది ఒకే లెటర్తో మొదలవుతుంది. ఏ పద్యానికైనా 4 పాదాలు ఉంటాయి. కానీ ద్విపద పద్యానికి మాత్రం 2 పాదాలు మాత్రమే ఉంటాయి. గురు లఘువులతో గణాలు, గురు లఘువులతో గణాలు, గణాలతో పద్యం ఏర్పడుతుంది. అయితే పద్యపాదంలోని మొదటి అక్షరం యతి అంటారు. ఈ అక్షరాన్ని పాదం మధ్యలో ఉపయోగించాలి. యతిస్థానం అనేది ఒక్కో పద్యంలో ఒక్కో స్థానంలో ఉంటుంది. అక్షరగణాలతో చంపకమాల మొదలైన వృత్తాలు ఏర్పడ్డాయి. ఉపగణాలతో దేశీ ఛందస్సు చెందిన కందం, ద్విపద మొదలైన జాతి పద్యాలు ఏర్పడతాయి. వీటికి యతిప్రాసలుంటాయి. ఉపజాతులకు చెందిన ఆటవెలది, తేటగీతి, సీసం మొదలైన వాటిలో ప్రాస అనేది తప్పనిసరిగా ఉండాల్సిన పని లేదు. కవి తన భావాన్ని బట్టి పద్యాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇవి పద్యానికి ఉండే లక్షణాలు. అయితే చారిత్రక నేపథ్యం లేదా పద్యం యొక్క నేపథ్యం అనేది చూస్తే కవులు పద్యాలను ఎన్నో విధాలుగా ప్రయోగాలు చేశారు. భావానికి తగిన ఛందస్సు ఎంచుకునేవాళ్ళు. ఛందస్సులో మార్గ, దేశీ అనే పద్ధతులు ఉండేవి. దేశీ పద్యాలకు పుట్టినిల్లు తెలంగాణ. దేశీ ఛందస్సులో పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం రచించాడు. అది ద్విపదలో రాశాడు. ద్విపదలో రాయడం వల్ల ద్విపద కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ద్విపద పాదం అనేది 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణంతో ఉంటుంది. ఇది అందరూ పాడుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ పద్యం యొక్క భావం వచ్చేసి కోడికూత, అంటే కోడి కూసేటప్పటి స్వాభావిక చేష్టలను ద్విపదలో వర్ణించాడు. అలానే పోతన, బమ్మెర పోతన గారు రచించిన పద్యాలనేవి భక్తి పద్యాలు కాకుండా పద్యం యొక్క మాధుర్యాన్ని తెలుపుతుంది. శబ్ద అలంకార ప్రయోగంతో పోతనను మించిన కవులుండరు. పోతన రాసిన పద్యం మందార మకరంద మాధుర్యమునదేలు అనే పద్యం భావానికి తగిన భాష, తాను చెప్పాలనుకున్న భావాలకు ఎన్నో ఉపమానాలను జోడించాడు. అందులోని మకారం అనేది ఎక్కువ ఔవృతమవుతుంది. అంత్యానుప్రాసలు శ్రోతలకు ఆనందం కలిగిస్తాయి. దేవుని మీద భక్తి నిజంగా ఎలా ఉంటుంది అనేది ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. మామిండ్ల రామాగౌడ్ రాసిన మాటల రతనాల మాటల అనే సీసపద్యం పోతన పద్యంలో అనిపిస్తుంది. అయితే సమయస్ఫూర్తితో చెప్పే పద్యాలను చాటువులు అంటారు. చాటువులు అంటే కవులకు ఇచ్చిన సమయంలో అప్పటికప్పుడు పద్య రూపంలో చెప్పడమే చాటువు యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే శ్రీనాథుడి చాటువులు ఎంతో ప్రసిద్ధి పొందినవి. దానిలో ఒకటి సిరిగలవానికి చెల్లును అనే పద్యంలో ఇందులో నాటి నీటి కష్టాలను వివరించాడు. అయితే అవధానం అనే ప్రక్రియలో కూడా పద్యాలు అప్పటికప్పుడు చెప్పబడతాయి. ఈ అవధానం అనే ప్రక్రియలో 8 నుంచి 100, 1000 మంది ప్రశ్నలు అడిగేవాళ్ళు ఆ ప్రశ్నలకు అవధాని వాటిని స్వల్పకాలిక వ్యవధిలో సమాధానం చెప్పాలి. ఇంకా చిత్రకవిత్వం అంటే పూర్వం రాజులు రహస్య సందేశాలు పంపడానికి చిత్రాలు గీసి అందులో అక్షరాలను పద్య రూపంలో పేర్చేవాళ్ళు. దీనిని చిత్రకవిత్వం అంటారు. త్వర్ది, నిర్దోష కావ్యాలు, ప్రౌఢ కావ్యాలు, చిత్రబంధం, కవిత్వ ప్రయోగాలు చేశారు. 2-3 అర్థాలు వచ్చేలా త్వర్ది కావ్యాలు రాసేవాళ్ళు. అంతేకాకుండా నిరోష్ట్య పద్యాలు కూడా రచించారు. ఆధునిక కవిత్వం ఆధునిక కాలంలో ప్రజలు భావాలను, ఉద్యమ ఆవేశాలను, విప్లవ భావాలను పదునైన కత్తిలా పద్యాలను పలికించారు. దాశరథి రాసిన నా తెలంగాణ, కోటి రతనాల వీణ అంటూ తెలంగాణతో పాటు అక్కడి రైతు జీవితాన్ని అర్థంగా వివరించాడు. ఇంకా ఆయన పంట పొలాలలోన అనే పద్యంలోని పదప్రయోగం, పద్య నిర్మాణం గొప్పగా ఉంటుంది. ఇంకా నీతి పద్యాలు చిన్నతనం నుండి విద్యార్థి దశ నుంచి శతక కవిత్వం పరిచయం చేయబడుతుంది. వేమన శతకం అంటే మనందరికీ గుర్తొస్తాయి కదా. వేరు పురుగు చేరి వృక్షము చెరచును అనే పద్యంలో ఉపమానాలు 3వ పాదంలోని నీతి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
అంటే వేరు పురుగు చేరి వృక్షము చెడిపోతుంది, చీడ పురుగు చేరితే చెట్టు చెడిపోతుంది, అలాగే దుర్మార్గుడు చెంత చేరిన గుణవంతుడు చెడిపోతాడు అని దాని అర్థం. విప్లవ కవిత్వం. అభ్యుదయ విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు అంటే శ్రీశ్రీ గారు అలవోకగా మాట్లాడే మాటలు, చమత్కారంగా పద్యాలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. వారు రాసిన సిరిసిరి మువ్వ అనే శతకంలోని కందంలోని యతిప్రాసలు ఎంతో సహజంగా ఒదిగిపోతాయి. ఉదాహరణకి చూస్తే, తలకాయలు తమ తమ జేబుల లోపల దాచుకొనుచు పోలింగ్కు పోవలసిన రోజులు వస్తే సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వ అని అంటాడు. అంటే బాధ్యత మరిచిన ఓటర్ల వల్ల ప్రజాస్వామ్యం ఎంత నష్టపోతుందో ఈ పద్యం ద్వారా తెలియజేయబడుతుంది. ఇంకా చిలకమర్తి పకోడీపై రాసిన పద్యం రసవత్తంగా రచింపబడ్డాయి. ఇంకా ఇలా ఎంతోమంది కవులు పద్యాలు రాశారు. ఇలా పద్యం అనే లెసన్ కంప్లీట్ అవుతుంది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే, తెలుగు చదవటం రాయటం రాని వాళ్ళు కొంచెం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి, పాస్ అవుతారు. ఫస్ట్ ఏ క్వశ్చన్ వచ్చినా పద్యం నిర్వచించండి లేదా పద్య లక్షణాలను తెలపండి అని వచ్చిన, పద్యం యొక్క చరిత్ర నేపథ్యం తెలపండి లేదా పద్యం యొక్క నేపథ్యం తెలపండి అని వచ్చిందంటే పద్యం రాసి పద్యం అంటే ఏంటి, పద్య నిర్మాణం ఇంకా లక్షణాల గురించి రాస్తే సరిపోతుంది. ఒకవేళ పద్య రూపాలను వైవిధ్యాలను తెలపండి అని క్వశ్చన్ వస్తే, మీకు ఏ పద్యాలు రాకపోతే వేమన పద్యాలు ఇప్పుడు చెప్పిన ఒక పద్యం ఉంది కదా, అది రాసినా సరిపోతుంది. దానికి భావం రాసి పద్యం రాసి దాని కింద భావం రాస్తే చాలు, అంతే. మీకు తెలిసిన కవుల పేర్లు రాయండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన, ఫాల్కురికి సోమనాథుడు. అలానే మీ మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే సరైన మార్క్స్ పడవు. సో నీట్గా తప్పులు లేకుండా బ్లాక్ పెన్తో హెడ్డింగ్ పెట్టి బ్లూ పెన్తో తప్పులు లేకుండా రాయడానికి ట్రై చేయండి, మీకైతే మంచి మార్కులు వస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూజ్ అవుతుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీరు ముందుగా చూసే అవకాశం ఉంటుంది. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్మ ఏమన్నా పోద్దా? నే హ్యాపీ అయితే కదరా నేను. నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.